50,000 ఎకరాల పసుపు పండితే మహారాష్ట్రలో 2,10,000 ఎకరాల పసుపు పండుతుంది. తమిళనాడులో దాదాపు 60,000 ఎకరాల పసుపు పండుతుంది. ఆంధ్రప్రదేశ్లో 52,000 ఎకరాల పసుపు పండుతుంది. ఇంకా మధ్యప్రదేశ్లో పండుతుంది, ఒరిస్సాలో పండుతుంది, నార్త్ ఈస్ట్లో కూడా పండుతుంది. చిన్న రాష్ట్రమైనటువంటి మిజోరంలో కూడా 10,000 ఎకరాల పసుపు పండుతుంది. దేశంలో దాదాపు 7 లక్షల ఎకరాల పైచులు పసుపు పండుతుంది. కానీ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం కోసం మహారాష్ట్ర పోటీ పడ్డది. మహారాష్ట్రలో అక్కడ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఉన్నది. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అక్కడ హామీ ఇచ్చింది, మేము పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి. ఆ 2 రాష్ట్రాలు పోటీ పడ్డప్పటికీ కూడా మన ఎంపీ గారు ఈ ప్రాంతంలోనే పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయించాలన్న సంకల్పంతో 2 నెలలు ఢిల్లీలోనే ఉండి మొన్న ఏదైతే సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన నిజామాబాద్నే కేంద్రంగా నిజామాబాద్లోనే కేంద్ర కార్యాలయాన్ని దేశం మొత్తానికి కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించినటువంటి ఘనత అరవింద్ ధర్మపురి గారికి. దానికి మొట్టమొదటి చైర్మన్ చేసింది ఈ ప్రాంత రైతు బిడ్డలైనటువంటి నాలాంటి సామాన్యమైనటువంటి రైతుకు అవకాశం కల్పించడానికి కారణమైనటువంటి వ్యక్తి అరవింద్ ధర్మపురి గారు. నా నియామకానికి కృషి చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారికి, రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, మా ఇండస్ట్రీ మినిస్టర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రాసెస్లో భాగంగా బోర్డు ఏర్పాటైన తర్వాత మేమందరం కూడా కొంతమంది స్పైసెస్ బోర్డు అధికారులతో పని స్టార్ట్ చేయడం, ఈ క్రమంలో అరవింద్ గారు ఏ రకంగా కష్టపడ్డాడో అవన్నీ విషయాలు మనందరికీ తెలుసు. బోర్డు ఏర్పాటు చేయించిండు, దానికి ఒక ప్రధాన కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం, దీనికి ఒక ఆఫీస్కి ఒక బిల్డింగ్ కావాలనే సంకల్పంతో మేము ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. మాకు అందుబాటులో ఉన్నటువంటి ఒక 2-3 ఆఫీసుల గురించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే నిజామాబాద్ రూరల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కోసం మేము అడిగితే వాళ్ళందరూ కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ దీనికి సహకరించి దీనికి సంపూర్ణంగా సహకారం అందించి మాకు పసుపు బోర్డు కార్యాలయాన్ని అందించినటువంటి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు కమిషన్ మెంబరు అండ్ చైర్మన్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. మా ఆఫీస్కు సంపూర్ణంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైతే ఎన్నిసార్లైనా 50 సార్లైనా మోదీని కలుస్తాను ఏ విధంగా చెప్పిండో, నేను కూడా నా పసుపు రైతుల సంక్షేమం కోసం, నా పసుపు రైతుల అభివృద్ధి కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నేను ముందుకు వెళ్తానని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.